రీసెంట్ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ చెప్పిన కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఒక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రాసేటప్పుడు ఎవరిదైనా ఒపీనియన్ ఆర్ సజెషన్స్ తీసుకుంటారా అని అడిగితే తన బ్రదర్ ప్రణయ్ తన పెద్ద క్రిటిక్ అని అన్నారు. మోస్ట్లీ బ్రదర్ ప్రణయ్ వంగతోనే డిస్కస్ చేస్తారంట. బట్ స్టోరీ రాసేటప్పుడు మాత్రం ఒక్కరే రాస్తారంట. ఒకవేళ టీమ్ తో సీన్స్ డిస్కస్ చేసే టైంలో వాళ్ళకి నచ్చని పాయింట్స్ చెప్పినప్పుడు విని కొంత టైం తీసుకుంటారంట. అప్పటికీ వాళ్ళ ఒపీనియన్ కరెక్ట్ అనిపించకపోతే తను అనుకున్నదే చేస్తారంట. 99% సందీప్ వంగ అనుకున్నదే చేస్తారంట. క్రిటిక్స్ గురించి మాట్లాడుతూ నా పైన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ క్రిటిసైజ్ చేయడానికి రెడీ అయిపోయారు. వాళ్ళు నేనేం చేసినా వాళ్ళకి నచ్చదు. రేపు నేను గాంధీజీ పైన మూవీ తీసినా కూడా అందులో తప్పులు వెతుకుతారు. లైక్ గాంధీజీని ఏంటి మొత్తం వైట్ పైన చూపెట్టారు అన్న కమెంట్ అయినా చేస్తారు. అంతలా వాళ్ళకి నా పైన ఒపీనియన్ ఫామ్ అయింది. కబీర్ సింగ్ టైంలో సినిమా చూడను వాళ్ళు కూడా టీవీ ప్యానల్లో 1.5 hours డిస్కషన్స్ పెట్టి మాట్లాడుకున్నారు. ఇట్లా ఇంటర్నెట్ లో 50-60 వీడియోస్ ఉంటాయి నా గురించి, నా సినిమాల గురించి గంటల తవ్వని నెగిటివ్ గా మాట్లాడిన సందర్భాలు అని అన్నారు. ఈ బ్యాచ్ ఆఫ్ క్రిటిక్స్ ఎంత డేంజర్ అంటే ఒకవేళ యానిమల్ 150-200 crores దగ్గర ఆగిపోయి ఉంటే సినిమాని ఫ్లాప్ గా డిక్లేర్ చేసేవాళ్ళు. కాదే సినిమా కలెక్షన్స్ అండ్ అది క్రియేట్ చేసిన బజ్ వల్ల వాళ్ళ సినిమాని ఏం చేయలేకపోయారు. బట్ అదే 200 crores దగ్గర ఆగిపోయి ఉంటే వాళ్ళ అరాచకం ఇంకెక్కువ ఉండేదన్నారు. వీళ్ళతో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇట్టయ్య వాళ్ళని నేను కేర్ చేయనన్నట్టుగా మాట్లాడారు సందీప్ వంగ. సందీప్ పైన జస్ట్ క్రిటిక్స్ మాత్రమే కాదు, ఒక సెట్ ఆఫ్ బాలీవుడ్ పీపుల్ కూడా సేమ్ ఒపీనియన్ తో ఉన్నారన్నారు. కబీర్ సింగ్ లో యాక్ట్ చేసిన ఒక యాక్టర్ ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీలో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్తే తను కబీర్ సింగ్ లో చేశాడన్న రీజన్ తో రిజెక్ట్ చేశారంట. అంటే మనం అర్థం చేసుకోవచ్చు సందీప్ పైన బాలీవుడ్ లో కొంతమందికి ఎంత హేటెడ్ ఉందో. అయితే ఆడిషన్ కి వెళ్లిన ఆ పర్సన్ సందీప్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్తే, ఓకే లైట్ తీసుకో, ఇది కాకపోతే వేరే ఆఫర్ వస్తుంది, టెన్షన్ పడకు, అండ్ మోర్ ఓవర్ వాళ్ళు చేసే సినిమా అవతారేం కాదు, లైట్ తీసుకో అన్నారంట. బట్ వంగాకి ఒక టైప్ ఆఫ్ గిరి కూడా అనిపించిందంట. బికాస్ ఆ యాక్టర్ కాల్ చేసి చెప్పినప్పుడు సార్ మీ సినిమాలు చేసినందుకే నాకు ఆఫర్ రావట్లేదు అన్నట్టుగా అనిపించిందంట తనకి. యానిమల్ చూశాక బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందని అడిగితే రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది, బట్ డైరెక్టర్ రాంగ్ గా ప్రెజెంట్ చేశాడన్నారంట. అది సందీప్ కి అర్థం అవ్వలేదంట. యాక్టర్ ని మెచ్చుకుంటున్నారు బట్ డైరెక్టర్ గురించి మాట్లాడలేరు అన్నారు. అయితే సందీప్ వంగ ఇక్కడ ఒకటి అన్నారు, వాళ్ళు ఆబ్వియస్లీ రణబీర్ ను మెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు రేపు రణబీర్ తో వర్క్ చేయాలి కాబట్టి. ఒకవేళ రణబీర్ గురించి నెగిటివ్ గా చెప్తే వాళ్ళ ప్రొడక్షన్స్ లో వర్క్ చేయరు కదా అని అన్నారు. అలానే కపిల్ సింగ్ యాక్ట్ చేసినందుకు ఒక యాక్టర్ ని ఆడిషన్ లో సెలెక్ట్ చేయలేరు. అదే యానిమల్ లో చేసిన రణబీర్ ని రష్మికాని క్రిటిక్ కూడా సేమ్ అదే రీజన్ తో రిజెక్ట్ చేయగలరా అని డైరెక్ట్ గా అటెండ్ చేశారు వల్ల. యానిమల్ లో రణబీర్ న్యూ డ్రాప్ చేసే సీన్ లో లోవర్ బాడీ కోసం థైస్ పార్ట్ మొత్తం ప్రాసెట్ చేశారంట. బట్ లొకేషన్ కి వెళ్ళాక టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఎందుకు ఆ ప్రాసెటిక్ లుక్ నేచురల్ గా ఇవ్వలేదంట. అప్పుడు సందీప్ బందే రణబీర్ తో డిస్కస్ చేశారంట. ప్రాసెటిక్ ఎందుకో వర్కౌట్ అవ్వట్లేదు, మనం ఈ సీన్ మొత్తం అవుట్ ఆఫ్ ఫోకస్ లో షూట్ చేద్దామని చెప్పారంట. రణబీర్ కూడా దానికి ఒప్పుకున్నారంట. సో ఈ డిస్కషన్ అంతా విత్ ఇన్ 10 minutes లో అయిపోయిందని అన్నారు. Stay tuned for more filmy Bata Khane.